ఈ ఉద్యమాల గడ్డలో మనం ఓయూలో ఉన్నాము. ముఖ్యంగా ఓయూల ఉద్యమాల వీరుడు బహుజన వర్గాల కోసం, అదేవిధంగా బీసీల కోసం, ఎస్సీల కోసం, అదేవిధంగా ఇక్కడ అన్యాయం జరిగినా అక్కడ గత 10-15 ఏళ్ల నుంచి కూడా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేసిన మన లోకేష్ యాదవ్ అన్న రోజు సందర్భంగా ఇక్కడ ఓయూ విద్యార్థులు, అదేవిధంగా బీసీలు అందరూ ప్రజలందరూ ఆయన బర్త్డే విషెస్ తెలియడానికి వచ్చినాము. అదేవిధంగా అన్న కాంగ్రెస్ పార్టీలో ఎంతో క్రియాశీలకంగా, నిజంగా ఇప్పుడు అధికార ప్రతినిధిగా, అదేవిధంగా యువజన అధ్యక్షుడుగా కాంగ్రెస్ ఎన్నో పదవులు, స్పోక్ పర్సన్ గా ఎన్నో పదవులు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి కీలకంగా పనిచేసిన వ్యక్తి లోకేష్ యాదవ్ అన్న. సో ఇక్కడ మేమందరం ఏమనుకుంటున్నామంటే విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టుకొని అక్రమ కేసులు మీద పెట్టినా కూడా భయపడకుండా, వణకకుండా, జంకకుండా ఈ ఓయూ గడ్డ మీద పోరాటం చేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఖమ్మం జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అన్న కీలక పాత్ర పోషించుంటూ విద్యార్థుల పక్షాన, ఓయూ పక్షాన మేమందరం అన్నకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఇవ్వాలని, మా యొక్క పక్షాన ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే టికెట్లు అందరికి ఇవ్వకపోవచ్చు, సరే అయినా కూడా అన్న తరఫున మా యొక్క డిమాండ్ ఏంటంటే, మా యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ, అన్న లోకేష్ అన్న హ్యాపీ బర్త్డే. మీరు ఇట్లే ప్రజల పక్షాన ఉండాలి, అందరి పక్షాన పోరాటం చేయాలి. అదేవిధంగా తను యాదవ్ తరఫున కూడా అన్న సమస్య ఉందంటే ఖచ్చితంగా స్పందిస్తుండు. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా గుర్తించాలి. ఇలా గుర్తించినప్పుడే మనం కాంగ్రెస్ పార్టీకి అజెండాలో జనం పెరుగుతారు, జనం మద్దతు పెరుగుతుంది, యాదవ్ల మద్దతు పెరుగుతుంది అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి అన్న గారికి మేము తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.